అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రావ్య గారు మాట్లాడాలనుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా తోటి మీడియా మిత్రులకు బక్కా జడ్సన్ గారికి అండ్ అలాగే అశోక్ గారికి అందరికీ కూడా నమస్కారం. అండ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఇటు ప్రతిపక్ష నాయకులకు అందరికీ కూడా ఈరోజు బక్కా జడ్సన్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన గురించి అండ్ అదేవిధంగా ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ గురించి. ఈ ఫ్యూచర్ సిటీలో ఎవరి ఫ్యూచర్ ఉంటుందో మా తెలంగాణ ప్రజలకి పర్ఫెక్ట్గా తెలుసు. దీంట్లో స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఈ ఫోటోనే కారణం. ఇందాక బక్కా జడ్సన్ గారు కూడా చూపించడం జరిగింది. అయితే నేను మూసీ గురించి మాత్రం ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ గత ఏడాది క్రితము దీని మీద చర్చలు జరపడం జరిగింది, ఫీల్డ్లో తిరగడం జరిగింది. సో ప్రథమంగా ఎన్నో ఛానల్స్ కూడా ఫీల్డ్ విజిట్ చేయడము, ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటారో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంటే 85,000 ఇళ్లను తెలంగాణ గవర్నమెంట్ డిమాలిష్ చేయాలనుకోవడము. సో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి రావడము, వాళ్ళ నిరసన వ్యక్తం చేయడము, దాని తరపున ఎన్నో చర్చా వేదికలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మొన్న దీనికి సంబంధించిన శంకుస్థాపన చేసి డేంజర్ బెల్ట్ అంటే అతి త్వరలో మూసీ ప్రక్షాళన చేయబోతున్నాం. అయితే మూసీ ప్రక్షాళన ఎవరికి మేలు జరుగుతుంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం కట్టిండ్రు, కాళేశ్వరం చేసిండ్రు. సో ఇప్పుడు నేను తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా చరిత్ర చెప్పుకుంటా ఉంది. మరి తెలంగాణ 2వ ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేయాలి కదా. కాళేశ్వరం వాళ్ళు చేస్తే మూసీ ప్రక్షాళన నేను చేస్తా, చరిత్రకు ఎక్కుతా అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు, కలలు కంటున్నారు. కానీ ఏ ప్రజాపాలన, ఏ ప్రజాస్వామిక పాలన, ఏ ఇంద్రమ్మ ఇండ్లు కట్టి పట్టాలిచ్చి ఇంద్రమ్మ మాస్ పబ్లిక్కి పెట్టింది పేరు వరాలిచ్చే తల్లి అని చెప్పి యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యాన అదే ఇంద్రమ్మను, అదే రేవంత్ రెడ్డిని, అదే కాంగ్రెస్ పార్టీని తిట్టుకోవడం మొదలుపెట్టినారు. ఎందుకని? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఈ రెండు కూడా చాలా కష్టం. ఇల్లు కట్టుకోవడమే చాలా కష్టం రా నాయన అని చెప్పి ఈ రోజుల్లో అనుకుంటా ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో కట్టుకున్న ఇళ్లను ఏ ప్రభుత్వం కూడా, గతంలో ఉన్నటువంటి ఏ పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఎవరు కూడా కులగొట్లే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి బుల్డోజర్ని చాలా ఇష్టం అనుకుంటా మా రేవంత్ రెడ్డికి. ఏ పని పట్టినా బుల్డోజర్ మీద ఆధారపడి మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో బుల్డోజ్ చేస్తాం, 85,000 ఇళ్లను మేము ధ్వంసం చేస్తామంటున్నారు. అంటే 85,000 ఇళ్లకు సంబంధించిన కుటుంబాలను నిలువ నీడ లేకుండా చేస్తాం, వాళ్ళ బతుకులు బజార్లో ఈడుస్తాం. దేనికోసం అంటే హైదరాబాద్ మునిగిపోతుందట, హైదరాబాదు చాలా ఇబ్బందికరంగా ఉన్నది, ఎప్పుడో నిజాం కట్టినటువంటి ఈ మూసీ బ్రిడ్జిలు ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి అని చెప్పి మొన్న ఎంజీబీఎస్ కూడా మునిగేలాగా చేశారు. అది ఎందుకు చేశారు ఏంటి అనేది ఇందాక బక్కా జడ్సన్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే 85,000 ఇళ్లను ధ్వంసం చేస్తామంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అసలు మూసీ విస్తీర్ణం ఎంత ఉందండి? 11,290 కిలోమీటర్ల మేర ఉందండి మూసీ నది. అటు వికారాబాద్ అడవుల్ని మొదలుకొని ఇటు నల్గొండ జిల్లాల వరకు 11,290 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది. అంటే అలాగే దాని పొడవు కూడా 270 కిలోమీటర్లు ఏమో ఉంది సుమారుగా. ఇప్పుడు ఈ 11,000 కిలోమీటర్లలో లండన్లో ఎట్లనైతే లండన్లో ఆ రివర్ ఉందో ఆ రకంగా చేద్దామని రేవంత్ రెడ్డి గారు సంకల్పించుకొని ఇక్కడ ఇళ్ళని కూడా కుల్లగొట్టేసి ఈ 11,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ చేద్దాము, కమర్షియల్ కాంప్లెక్స్లు కడదాము. ముఖ్యంగా కాన్సెప్ట్ అది. మూసీ ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేద్దామన్న దానికన్నా కూడా ఈయన రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ చేసి ఈ 85,000 ఇళ్లను మొత్తం ధ్వంసం చేసి ఈ 85,000 ఇళ్లను అట్లనే వదిలేస్తారా? ఏం లేకుండా చెట్లు నాటి చెట్లు పెంచుతాడా రేవంత్ రెడ్డి? కాదు. ఇక్కడ కమర్షియల్ అంటే ఈ 11,000 కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అయితే ఉందో అన్ని కిలోమీటర్ల మేర చుట్టూ కూడా ఫెన్సింగ్లు చేసి కమర్షియల్ కాంప్లెక్స్లు చేసి
పార్కులు చేసి తన ఒక టూరిజం స్పాట్ చేసి అండ్ మల్టీ లెవెల్ కమర్షియల్ బిల్డింగ్లు కట్టి అక్కడి నుంచి కమిషన్లు తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇమాజిన్ 11,000 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు కడితేనే ఎన్ని వేల కోట్లు వస్తాయి. 11,290 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఎన్ని లక్షల కోట్ల రూపాయల లబ్ధి ఈ గవర్నమెంట్ పొందుతుంది. పోనీ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుందా? దానివల్ల గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ల కన్నా కూడా ఈ సోకాల్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కానీ కొన్ని రామ్కి కానీ లేకపోతే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు ఈ ప్రాజెక్టులు కట్టబెట్టి దాని నుండి మళ్ళీ కమిషన్లు తీసుకునేటువంటి పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఇది ఇలాగే జరిగితే ఈ 89,000 కుటుంబాలు అయితే చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఫీల్డ్లో తిరిగాం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి యాంటీగా ఉన్నారు. మరో 20-25 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఒకవేళ ఈ మూసి ప్రక్షాళన జరిగినట్లయితే, ఇళ్లను ఖాళీ చేసినట్లయితే ఫస్ట్ వాళ్ళని పిలిచి కలెక్టర్లు పిలిచి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళకి ఇళ్లను వాళ్ళకి 650 గజాల స్థలాన్ని ఇల్లు కట్టించి అలాట్ చేసిన తర్వాతనే రంగంలోకి దిగితే అప్పుడు కొద్ది గొప్ప పేరన్న ఉంటుంది. కానీ లేదు హడావుడిగా వచ్చి డిమాలిష్ చేస్తాము, మాకు బుల్డోజర్ తప్ప ఏం తెలియదు, ప్రజలను మొత్తం రోడ్డు మీదకి ఈడ్చి మేము ఆత్మానందాన్ని పొందుతామంటే ఎవరు కూడా ఏం చేయలేరు. మరో నేపాల్ లాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఆవేశంగా మారతారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి దయచేసి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండకపోవడమే మంచిది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టుగా దాదాపు 11,000 కిలోమీటర్ల పొడవున ఇటు బఫర్ జోన్ 500 మీటర్లు వదులుతామంటుండ్రు. 500 మీటర్ల బఫర్ జోన్ పెట్టి ఆ పక్కన